నమస్తే. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం లాంఛనం. ఆయన 2 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ని కలిసి తాను బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారు. సో ఈ సందర్భంగా జీవన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలపైన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. జీవన్ రెడ్డి మాట్లాడిన మాట ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రం పైన, తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకత్వం పైన ఏఐసీసీ పట్టు కోల్పోయింది అని. ఏఐసీసీ చెప్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం వినే పరిస్థితిలో లేదు అని. ఏఐసీసీ కంట్రోల్లో తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం లేదు అనే విషయాన్ని జీవన్ రెడ్డి చెప్పారు. జీవన్ రెడ్డి మాట్లాడిన ఈ మాటకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ముక్త కంఠంతో ఆమోదం తెలుపుతున్నారు. జీవన్ అన్న చెప్పింది కరెక్టే కదా అని భావిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు చూస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు మొత్తం కూడా అధిష్టానం కంట్రోల్లోనే ఉండేవి. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా అధిష్టానం చెప్తే, అధిష్టానం అనుకుంటే ఇక్కడ ఏమైనా జరుగుతుంది లాంటి ఒక ఇంప్రెషన్ ఉండేది. కానీ గడిచిన కొద్ది నెలలుగా అసలు అధిష్టానం ఉందా లేదా అని రాష్ట్ర కాంగ్రెస్ సంబంధించిన నాయకులే మర్చిపోయినట్లు కనపడుతోంది. ఈరోజు కొద్దిసేపటి క్రితం ఒక వార్త చూసా. కర్ణాటకకు సంబంధించిన 30 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. మంత్రివర్గ విస్తరణ చేయండి అని కోరుతున్నారు. మంత్రివర్గ విస్తరణలో మాకు అవకాశం ఇవ్వండి అంటూ అధిష్టానాన్ని కలవడం కోసం ఢిల్లీకి వెళ్లారు అని. కర్ణాటకలో చాలా బలమైన నాయకత్వం సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరొక బలమైన నాయకుడు డీకే శివకుమార్ ఉన్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరు బలమైన కీలక నాయకులు అక్కడ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నప్పటికీ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిర్ణయాలను తీసుకునే అధికారం ఇప్పటికీ అధిష్టానం దగ్గర ఉంది లాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. అధిష్టానాన్ని కలిస్తే, అధిష్టానానికి చెప్పుకుంటే మాకేదో జరుగుతుంది అని ఆ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అలా భావిస్తున్నారు కాబట్టి వాళ్ళంతా ఢిల్లీకి వెళ్ళి అధిష్టానానికి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మాత్రమే కాదు, కొద్ది నెలల క్రితం డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిని చేయండి అంటూ కొంతమంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్ళి లాబీ చేయడం కూడా చూసాం. ఢిల్లీకి వెళ్ళి డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఏంటో కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానాన్ని కలిసి చెప్పడం చూసాం. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కల్చర్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే తమ పార్టీ పెద్దలకు చెప్పుకునే అవకాశం ఉండేది. కానీ తెలంగాణ కాంగ్రెస్లో మాత్రం ఆ పరిస్థితి కనపడట్లేదు. జీవన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి పార్టీ కష్టకాలంలో, పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియని సమయంలో పార్టీని అంటిపెట్టుకుని పార్టీ కోసం పనిచేసి పార్టీ కోసం నిలబడ్డ ఒక వ్యక్తి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు, ఏడాది నుంచే మానసిక వేదనకి గురవుతూ తన పైన గెలిచిన ఎమ్మెల్యేని తనకు తెలియకుండా పార్టీలో చేర్చుకుని తన నియోజకవర్గాన్ని మొత్తం ఆ నాయకుడి చేతిలో పెట్టి తన నియోజకవర్గంలో కౌన్సిలర్ టికెట్లు, సర్పంచ్ టికెట్లు కూడా అతనే ఇచ్చే పరిస్థితి కల్పించి ఇంత జరుగుతున్నా తన ఆవేదనని ప్రభుత్వం దృష్టికి, పార్టీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా కనీసం అడ్రస్ చేసే వాళ్ళు ఎవరు లేకపోగా ఏఐసీసీ నాయకత్వం ఇంత సీనియర్ నాయకుడు పార్టీని వదిలి ఎందుకు వెళ్తున్నారనే కనీస ఆలోచన కూడా చేయకపోవడం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలంగాణ రాష్ట్రం పైన పట్టు లేదు అనడానికి నిదర్శనమని జీవన్ రెడ్డి చెప్తున్నారు. జీవన్ రెడ్డి సాధారణమైన నాయకుడేం కాదు. నిజానికి 2023 ఎన్నికల కంటే ముందు, ఒక ఏడాది ముందు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం జరుగుతున్న సందర్భంలో పిసిసి అధ్యక్షుడిగా జీవన్ రెడ్డి నియామకం ఆల్మోస్ట్ ఖరారు అయిపోయింది లాంటి వార్తలు వచ్చాయి. జీవన్ రెడ్డి మిఠాయిలు పంచుకోవడం కూడా చూసాం. ఆ తర్వాత ఏమైందో తెలియదు, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా అయ్యారు. సో కాంగ్రెస్ అధిష్టానం ఈ రాష్ట్రంలో జీవన్ రెడ్డి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లాలని భావించింది. అంత సీనియర్ నాయకుడు, అంత ముఖ్యమైన నాయకుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి. అటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని వదిలేస్తుంటే ఏఐసీసీ నుంచి ఒక్క నాయకుడు కూడా ఆయన ఆపే ప్రయత్నం చేయలేదు. ఏఐసీసీ కనీసం రాష్ట్ర నాయకత్వాన్ని ఆయన పార్టీలో ఉండేలా గట్టిగా ప్రయత్నం చేయండి అని చెప్పినట్టు కనపడలేదు. ఇక్కడ మీడియా కోసమో, ఇక్కడ మేము ప్రయత్నం చేశామని చెప్పడం కోసమో, ఆయన పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కొంతమంది వెళ్ళి మేము కలిసామని చెప్పుకోవడం కోసం కలిసి వచ్చారు. ఇది జీవన్ రెడ్డి చెప్పిన మాటకు మద్దతు ఎలా వస్తుంది అంటే అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల బాధ కూడా ఇదే. జీవన్ రెడ్డి ఇమీడియట్ గా నియోజకవర్గంలో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఆయన మాట్లాడారు, బయటపడ్డారు, బయటకు వెళ్ళిపోతున్నారు. కానీ బయటపడలేక, బయటికి వెళ్ళిపోలేక, బయటికి చెప్పలేక, అధిష్టానానికి చెప్పుకోలేక నలిగిపోతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల సంఖ్య చాలా ఉంది. అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు లోపల మదన పడిపోతున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలకు అధిష్టానంతో పరిచయం లేదు. కొత్తగా గెలిచిన వాళ్ళకు పాత వాళ్ళు ఏమన్నా వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి పార్టీ అధిష్టానానికి ఇలా జరుగుతోంది రాష్ట్రంలో అని చెప్తే వీళ్ళు కంప్లైంట్ చేసిన కాపీలు మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గరకో, పిసిసి అధ్యక్షుడి దగ్గరకో వస్తున్నాయి. సో రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళట్లా. అధిష్టానంలో చర్చ లేదు, అధిష్టానానికి చెప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి అక్కడికి వెళ్తే అక్కడ రాహుల్ గాంధీ చుట్టూ ఉన్న కొంతమంది మనుషుల దగ్గరికి వెళ్ళిన లెటర్లు రాహుల్ గాంధీకి చేరాల్సింది రేవంత్ రెడ్డికి చేరుతున్నాయి ఇలాంటి ఒక చర్చ ఉంది. అలా ఒకరిద్దరు అటువంటి ఎక్స్పీరియన్స్ ని ఫేస్ చేశారు. ఈ కారణంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎవరు ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నం చేయట్లా.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంత వీక్ గా ఎప్పుడు లేదు అని సగటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్త భావిస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఇంత వీక్ గా ఉండడం వల్ల నష్టం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంతో సంబంధం లేకుండా పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతం కోసం నిలబడిన నాయకులు పార్టీని వదిలి వెళ్లే పరిస్థితి వస్తుంటే కూడా పార్టీ మౌనంగా ఉంటే అధిష్టానం ఏం చేస్తున్నట్లు? అధిష్టానం ఎందుకు పట్టుకోల్పోయినట్లు? మేమిక బయటికి వెళ్ళలేక, ఇక్కడే ఉండలేక, ఇబ్బందులు పడుతూ, మదన పడుతూ, ఎవరికి చెప్పుకోలేక ఉంటున్నామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల సంఖ్య ఎక్కువగా ఉంది. జీవన్ రెడ్డి మాట్లాడిన మాట అధిష్టానం పట్టుకోల్పోయింది లాంటి మాట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మెజారిటీ ఎమ్మెల్యేల మాట, మెజారిటీ నాయకుల మాట, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సగటు కాంగ్రెస్ కార్యకర్తల మాట. 2014 నుంచి 2023 మే జూన్ వరకు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళెవరు? మే జూన్ తర్వాత పార్టీలోకి వచ్చిన వాళ్ళెవరు? మే జూన్ తర్వాత పార్టీలోకి వచ్చి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల్లో ఉన్న వాళ్ళు ఎవరనే బేరీజ్ వేసుకుంటున్నారు. అనేక నామినేటెడ్ పోస్టులు ఇప్పటికీ భర్తీ కాకుండా ఉన్నాయి. భర్తీ అవుతున్న పోస్టుల్లో పార్టీకి సంబంధం లేని వాళ్ళకి, పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళకి కీలకమైన పదవులు వెళ్ళిపోతున్నాయి అనే ఆవేదన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వంలో, క్యాడర్లో కూడా ఉంది. సరే, నాయకుల్లో అసంతృప్తి, వాళ్ళు పార్టీకి వెళ్ళిపోతున్నారు, బయటికి వెళ్ళిపోతున్నారు, నష్టం లేదని అధిష్టానం అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయ ఓటు బ్యాంక్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీని గ్రామాల్లో భుజాలపైన మోస్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఆత్మగౌరవం దెబ్బతినే తరహాలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ స్ప్రెడ్ అవుతుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కంట్రోల్ చేసుకోలేకపోతే కాంగ్రెస్ పార్టీకి అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ రికవరీ అవ్వడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో కూడా తెలియని పరిస్థితి కనపడుతోంది.